8 అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది. లెమ్మంటే కదలవేంటే? నిద్ర దయ్యం పోనిందా నీకు? నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా? 2 తగిలించరా? లే, లేవే, లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబు ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబు ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, లేనా అన్న, ఆ బొంగారు తల్లివి కదూ, లేగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అక్కి, నీకు దండం పెడతాను, నా పరువు తీయరా. లేరా ప్లీజ్ నాన్న, లేరా నాన్న, నీకు మిక్కీ మౌస్ కొనిస్తా. లేగాలి. డైనోసార్ ఐస్ క్రీమ్. కమాన్ కమాన్ కమాన్, గెలప్ 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 గెలప్. గుడ్ మార్నింగ్ డియర్. అక్కి, డాడీ both are friends. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగనట్టు ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటావు, జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి, ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి, అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? తను వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. అక్షయ, అక్షయ, అక్షయ్, నీతో మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తిరుగుతుంటే నీ ఇష్టం తింటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. టింగ్ టింగ్ టింగ్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేం మాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని ఊరుకోండి. ఫోన్లేండి, ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి, మాతృమూర్తులు పట్టుకుని తిరిగి. సర్లేండి ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఏ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి, లోపల పదండి. కాలు తీయండి, తీయండి కాలు. ఏంటి తడిసిపోయింది? ఏంటిది? ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి? నీకు. నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. Daddy, both are friends. Right. ఏంట్రా, వాడికి ఏదో ప్రాబ్లం అంట, నీతో ఏదో అర్జెంట్గా మాట్లాడాలంటే. అవును రాజ్, చాలా పెద్ద ప్రాబ్లం రా. నువ్వే ఎలాగైనా రక్షించాలి. ఓకే కమాన్. వీడి చిట్ ఫండ్ కంపెనీ ప్రాబ్లంలో పడిందంట. పబ్లిక్ పోలీసు రేపు నుంచి వీడి మీద పడతారంట. నన్ను ఏం చేయమంటారు? మధ్యవర్తిగా నువ్వు హామీ ఉంటే చాలు. ప్రస్తుతానికి గండం గట్టికినట్టే. ఓ 4 రోజుల్లో మనం ఎలాగో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. ఈ టైంలో నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. ఏమిట్రా ఇది?
ఈ మాత్రం దానికి బతిమాలుకోవాలా? హామీగా నేను ఉంటాను. పేపర్స్ ఇచ్చి సంతకం పెడతాను. రే రాజా, సంతకం పెట్టడానికి కొంత టైం ఉంటుంది కదా, మనం డిస్కస్ చేసి అప్పుడు సంతకం పెడితే సరిపోతుంది కదా. టైంకి హెల్ప్ చేయకపోతే ఇంకా ఫ్రెండ్షిప్కి అర్థం ఉందా? మరేం ప్రాబ్లం. పైన ఏం జరిగింది ప్రసాద్? ఏముంది, ఆ శేషుగాడి చిట్ ఫండ్ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉందంటే తీసుకొచ్చా. అరే చిన్న ప్రాబ్లం అని నేను అనుకుంటే తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది అది ఎంత పెద్ద ప్రాబ్లం. నీ ఆయన వాడి గోడు విని మంచి చెడు ఆలోచించకుండా స్నేహం మత్తులో పడి కోట్ల రూపాయలకి గ్యారెంటీ సంతకాలు బరికేశాడు. ఎంత స్నేహం అయినా మరీ అంత మంచితనం పనికిరాదమ్మా. నేను చెప్పి చూసా, నా మాట వెంటగా వెళ్ళా. కనీసం నువ్వన్నా చెప్పు, నీ మాట నా వింటాడే. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? స్నేహంలో నమ్మకం ఉండాలి. అనుమానిస్తే స్నేహం అనిపించుకోదు. అలాగని తొందరపడి సంతకాలు పెట్టడం తెలివైన పని అనిపించుకోదు. తొందరపడ్డావా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఈలోగా వాడు ఉరేసింది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది, ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత. Stop it. Enough. It's enough. నేను ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదండి, ముందు ముందు మనకేదైనా కష్టం వస్తుందేమోనని. కష్టం వస్తే నేను చూసుకోగలను, అంతేగాని నీ సలహా నాకేం అక్కర్లేదు. తోటి మనిషికి ఓ స్నేహితుడికి చేసే ఉపకారం గురించి నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. నీకేదైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా సొంత విషయంలో జోక్యం గల చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. హాయ్ అఖి. హలో అక్షయ్ గారు. మమ్మీకి సారీ చెప్పు. వినేసావా? అది కదమ్మా. మమ్మీకి సారీ చెప్పు. అలాగే. నేను చూస్తూనే ఉంటాను. Sorry. I'm sorry, Shanti. Sorry. Sorry. అయ్యగారికి వచ్చిన కోపానికి 2 రోజుల వరకు మాట్లాడాలనుకున్నాను. అలాంటిది 2 నిమిషాలని సారీ చెప్పేశారు. అదే మన అక్షయ్ లేదు, మమ్మీకి సారీ చెప్తే గానీ మాట్లాడండి. ఏం చేస్తాను, చెప్పేశాను. చేయి తీయండి. ఏం బరువుగా ఉందా? చేయి తీయండి. దూరంగా వెళ్ళిపోండి. ఏ అప్పుడు మీరు సారీ చెప్పింది ఫీల్ అయి కాదన్నమాట, పాప చెప్పిందని. అది కాదు. శాంతి 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 చూ శాంతి. ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉంది. ఎవరి కాలేజ్ స్టూడెంట్? కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నాను నేను. ఐఎమ్ సారీ డార్లింగ్, సారీ. ఇట్స్ ఓకే. అవును, ఈసారి నీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చట్లేదు కదా? రాత్రికి డీటెయిల్డ్గా సారీ చెప్తాను. పాపను త్వరగా పడుకోబెట్టి వచ్చేసి, ఓకే? అన్నం తినేసావుగా, పడుకో. తినగానే పడుకుంటే తినేది అడగదని చెప్పావుగా మమ్మీ.
తిన్నది తక్కువే కదా, శుభ్రంగా అరుగుతుంది. పడుకో. నేను పడుకోను. పడుకోవే. నేను పడుకోను. పడుకోమ్మా. పడుకో, నేను పాట పాడతాను. లా 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 లా.